కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడం జరిగిందని, కేసీఆర్ తలపెట్టిన ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పడిందని మెదక్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్కు చిన్నశంకరంపేట మండలం నుండి టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి సుమారు 200 బైకులతో ర్యాలీగా మెదక్ తరలి వెళ్లారు. అనంతరం మెదక్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డితో పాటు నాయకులు మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నవంబర్ 9వ తేదీన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో దీక్ష చేపట్టడం జరిగిందని, దీక్షా దివస్ పురస్కరించుకొని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ తరలి వెళ్లడం జరుగుతుంది అని వార్తలు తెలిపారు. ఎన్నికల సమయంలో అమలుగాని హామీలను గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, సారే రావాలి కేసీఆర్ ఉండాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 100కు పైగా సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోవడం తథ్యమని అన్నారు. తెలంగాణ గడ్డ పౌరుషాన్ని మళ్ళీ అందరికీ చూపాల్సిన అవసరం ఉంది. ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి ఉద్యోగాల పేరిట ఇది ఏదని చెప్పేసి ఏదో నమ్మబలికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కానీ ఒక 11 నెలల లోపలనే మీ చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత కొట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో పాల్గొని మన తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది. అట్లాంటి తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఏకమై మళ్ళీ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కృషి చేసి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.